శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలకలం రేగింది. ఒకే రోజున 5 ఈవోలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ అభివృద్ది నిధులు పక్కదారి పట్టించడంతో పాటు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జొన్నవాడ ఆలయ నిధులను పక్కదారి పట్టించిన కేసులో అధికారులు గిరికృష్ణ, వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. వింజమూరులోని గుహమల్లేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల కేసులో మల్లికార్జునరెడ్డి అనే అధికారిపై వేటు పడింది. ఉలవపాడు మండలం శానంపూడి ఆలయ భూములు అన్యాక్రాంతం కేసులో అధికారులు ప్రసాద్, జానకిని సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 5 అధికారులపై వేటు పడటంతో జిల్లాలో కలకలం రేపుతోంది. విచారణలో గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జొన్నవాడ ఆలయ నిధులను పక్కదారి పట్టించిన కేసులో అధికారులు గిరికృష్ణ, వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. వింజమూరులోని గుహమల్లేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల కేసులో మల్లికార్జునరెడ్డి అనే అధికారిపై వేటు పడింది. ఉలవపాడు మండలం శానంపూడి ఆలయ భూములు అన్యాక్రాంతం కేసులో అధికారులు ప్రసాద్, జానకిని సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 5 అధికారులపై వేటు పడటంతో జిల్లాలో కలకలం రేపుతోంది.